వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు ఒక మంచి ఏమంటారంటే 4 గంటలకి అలాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ టైంలో అంటే కాఫీ అది తాగే టైంలో తినేటటువంటివి ఇవి ఓన్లీ ఏంటంటే మనకు సీజన్లోనే దొరుకుతాయి అన్నమాట. ఇవి ఎప్పుడు దొరకవు. అందుకు ఇవి మనం ఈరోజు చేసుకోబోతున్నాం. ఇది ఒక 1/2 కిలో తీసుకున్నాను. వీటిని ఏమంటారంటే కందికాయలు అంటారు. మనం కందిపప్పు చేసుకుంటాం కదా, అవి పచ్చివి అన్నమాట. ఇవి ఇలాగా బఠానీలాగా ఇలా చూడండి పొడవుగా ఉంటాయి కదా, ఇవి 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 ఇలా చక్కగా తెచ్చేసుకొని ఒక 1/2 కిలో అంతా శుభ్రంగా దీంట్లో ఆకులు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాగా అవన్నీ కూడా తీసేసి ఇలా కొంచెం లేతగా ఉన్నవి పాడైపోయినవన్నీ తీసేసి శుభ్రంగా 2-3 సార్లు వాటర్లో కడుక్కోవాలి. నాకేమో ఇది ఉంది కనుక దీనికి వాటర్ తిప్పేసి ఇలాగా శుభ్రంగా కడిగేసుకుంటాను. మళ్ళీ సపరేట్ గిన్నె తీసుకోకుండా ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈ షింకు కంపల్సరీ పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. వెజిటబుల్స్ అన్నీ కూడా హాయిగా ఇలాగ మనం వేరే గిన్నె అక్కర్ లేకుండా ఇలా కడుక్కోవచ్చు మంచిగా. కొద్దిసేపు అలా కొంచెం రాళ్ళ ఉప్పు వేసి కొంచెం ఇంత రాళ్ళ ఉప్పు వేసేసి ఒక 5 నిమిషాలు అట్లాగా ఈ నీళ్ళల్లో పెట్టేస్తే ఏమిటంటే దానికి ఉన్న మట్టి అలాంటివంతా కూడా నీట్గా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలాగ ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత చక్కగా ఇలా అనేసి మనం ఒక గిన్నె ఇలా కుక్కర్ అట్లేం అవసరం లేదండి, డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు. ఇలా చూడండి ఎంత మట్టి, చూడటానికి ఏమో మట్టి లేనట్టే కనిపించింది, మనకు బోల్డ్ అంత మట్టి ఉంటుంది. అందుకు కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా అయితే మంచిగా పోతుంది, క్లీన్ అవుతాయి అన్నమాట ఇవి. ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని వాటర్ వేసేసి మనం ఇలా ఎప్పుడైనా సరే ఉడికించేటప్పుడు ఇలా కొంచెం ఇవి నిండా మునిగిపోయి ఇలా వచ్చినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పొయ్యి మీద పెట్టేసి సాల్ట్ వేయక్కర్లేదు, ఎందుకంటే కొంచెం ఉడికిన తర్వాతే వేయాలి మనం సాల్ట్. అందుకే ఇలా పెట్టేస్తే ఉడుకుతాయి. చూసారా, బాగా గ్రీన్ కలర్ ఉండేటివి కదా, గ్రీన్ కలర్ నుంచి కొంచెం ఇలా కలర్ టర్న్ అయిపోతాయి, అప్పుడు బాగా ఉడికిపోయినట్టు లెక్క. మనకు అదే ఒక ఇండికేషను. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూసినా కూడా ఇంకొక 5 నిమిషాలు అయితే ఇది ఉడికిపోతుంది. గ్రీన్ కలర్వి కొంచెం కలర్ టర్న్ అయిపోయాయి చూసారు అలా. ఇలా చూస్తే మంచిగా మెత్తగా ఉడికిపోయాయి చూసారా. ఈ గ్రీన్ కలర్ది కాస్త ఈ కలర్లో ఒక టర్న్ అయిపోతే ఉడికిపోయినట్లే. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేద్దాం. దీనికి వాటర్ ఎక్కువ ఏమీ తీసుకోవాలండి, కాకపోతే ఏమంటే అడుగంటుకున్నాడు. చూడండి ఇంత ఒక గుప్పెడంత వేస్తున్నా. ఎందుకు ఎంత వేస్తున్నా అంటే వాటర్ అంతా ఎక్కువ ఉన్నాయి కదా, అవన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. కాయలకి ఏం తీసుకోకుండా ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అంతే. ఇలా మంచిగా ఉడికిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కనీసం 3/4 అంత అయినా ఉడకాలి, అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సాల్ట్ కొంచెం ఈ గింజలకు పట్టి తినేటప్పుడు కొంచెం అలా ఉప్పుగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అందుకు ఇష్టంగా తింటారు పిల్లలైనా మనమైనా. తినేటప్పుడు కొంచెం వెగటగా అనిపించకుండా టేస్టీగా అనిపిస్తుంది. అందుకోసం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అంతే. మనకి చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా, గ్రీన్ కలర్ ఉన్నది కాస్త ఈ కలర్లోకి వచ్చేసింది. ఇలాగా పిల్లలకి ఏంటంటే మనం అప్పుడప్పుడు ఇలా తినిపించడం, వీటిని చిన్నప్పుడు ఏంటంటే కంది గుగ్గిళ్ళు అనేవాళ్ళు మా అమ్మ. అలాగా పిల్లలకి తినటం అలవాటు చేస్తే పల్లికాయలు కానీ ఇలా కానీ లేకపోతే పెసరకాయలు కానీ అలాగంతా కూడా పిల్లలకి మంచి మంచి ప్రోటీన్స్ వస్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. ఎందుకంటే ఒక్కోటి ఉంటుంది కదా ఇలా ఒలుసుకొని తినటము అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ కదా, రెగ్యులర్ కాకుండా ఇలా సీజన్లో దొరికినటువంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ మనం తింటూ ఉంటే ఏంటంటే అవన్నీ కూడా మనకి సరిపడినట్టుగా అందుతూ ఉంటాయి అన్నమాట. ఇది కందికాయలు. సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అంతే. ఇలా ఉంది కదా, ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి.
స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇప్పుడు వడ మోసుకోవాలి. మన దగ్గర ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వడ మోసేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలర్ అంతా కూడా ఇలా చేంజ్ అయిపోయి గ్రీన్ అంతా కూడా వేరే కలర్లోకి వచ్చేసింది, చూసారా? అది ఇలా మొత్తం పెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాలు అయితే చల్లగా అయిపోతాయండి. ఇంక ఇవి తలా కొన్ని కప్పులో పెట్టించేస్తే తినేస్తారు. ఇదిగోండి ఇలా ఉంటాయి కదా ఇవి ఇలా చక్కగా చూడండి ఇలా వస్తున్నాయా మంచిగా. ఇవి మనం ఇలాగా తినేసేయటమే. అందరూ కూడా పిల్లలకి చక్కగా, పిల్లలు పెద్దలు ఏమిటి అందరూ కూడా ప్రోటీన్స్ కోసం ఈ కంది గుగ్గిళ్ళు తినడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.